విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2025 అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు తులారాశి వాళ్ళకి గురువు అతిచార గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. తులారాశి పైన ప్రభావం ముఖ్యంగా 10వ భావం కర్కాటకం కాబట్టి కార్యాలు కానీ, ఉద్యోగం కానీ, కెరీర్ కానీ, సామాజిక స్థానం కానీ వీటన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. అక్టోబర్ 18లో గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం, నవంబర్ 11 వక్రగతి ప్రారంభం, డిసెంబర్ 5 మిథున రాశిలోకి తిరిగి ప్రవేశం. మరి తులారాశి వాళ్ళకి ఈ సమయంలో కార్యకలాపాలు కానీ, ఉద్యోగ వ్యాపారాలు కానీ, వృత్తిపరమైనటువంటి పురోగతి కానీ చక్కటి ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. కెరీర్ పరంగా ప్రతిష్ట మరియు లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్, ప్రాజెక్ట్ విషయాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు, వృత్తిపరమైనటువంటి పరిచయాలు, గ్రూప్ సమావేశాలు, మంత్రిత్వ కార్యాలయ చర్చల ద్వారా కూడా చక్కటి విజయాలు లభిస్తాయి. మరి 10వ భావం ప్రభావం ద్వారా సామాజికంగా గుర్తింపు ప్రతిష్ట పెరుగుతుంది. నాయకత్వ అవకాశాలు వస్తాయి. కమిటీ గ్రూప్ బాధ్యతలు వస్తాయి. వ్యక్తిగత కృషి శ్రద్ధ ద్వారా సామాజికంగా స్థానం బలపడుతుందని చెప్పచ్చు. మరి పెట్టుబడులు, పొదుపు, వ్యాపార లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి. పెద్ద పెట్టుబడులు, పెద్ద ప్రాజెక్టుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత అభివృద్ధి చూస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వ వికాసం మెరుగవుతుంది. సమయ నిర్వహణ, ప్రణాళికల ద్వారా లక్ష్యాలు చేరుకోవడం, కొత్త నైపుణ్యాలు, హాబీలు, వ్యక్తిగత అభ్యాసాలు ఇవన్నీ కూడా మెరుగవుతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు సానుకూలపడతాయి. భాగస్వాములతో, పిల్లలతో అనుబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు మీరు పఠన శక్తి పెరుగుతుంది, మానసికంగా శక్తి పెరుగుతుంది. జ్ఞానము, ధ్యానము ద్వారా స్వీయ అభివృద్ధి సాధిస్తారు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాయామం కానీ, ధ్యానం కానీ, సక్రమమైనటువంటి ఆహారం కానీ, ప్రాణాయామం కానీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఈ సమయంలో గురువుకు సంబంధించినటువంటి పూజలు, రెమెడీలు, రావి చెట్టుకు నీళ్లు పోయడము, దీపం వెలిగించి బెల్లం ముక్క నివేదన చేయడము, గురువుల్ని దర్శించుకోవడము, గురువులు చెప్పినటువంటి పనులు చేయడము, వాళ్ళకి నచ్చేటువంటి పనులు చేయడం, వాళ్ళు చేస్తున్న కార్యకలాపాల్లో మీరు సహకరించడం, అలాగే పుస్తక పఠనం, గ్రంథ పఠనం, కొత్త కొత్త విషయాల్ని జ్ఞాన సముపార్జన కోసం మీ సమయాన్ని వెచ్చించడం చేయండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలన్నింటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమయాన్ని క్రమపరచుకోండి, ప్రణాళికలతో ముందుకెళ్ళండి. మరి అక్టోబర్ 18 నుంచి కూడా డిసెంబర్ 5 వరకు గోచార సమయము తులారాశి వాళ్ళకి కార్యకలాపాల్లో కానీ, ఉద్యోగంలో సామాజిక ప్రతిష్ట కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ అన్ని రంగాల్లో కూడా ప్రభావం ఉంటుంది. గురువు సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తాడు. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి. సూచించినటువంటి రక్షణ చర్యలు పాటించండి. చక్కటి ఫలితాలు పొందుతారు. జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జ్యోతిశాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ, లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేయండి. ఆ ఉప్పు పైన 7 లవంగాలు ఉంచండి. ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి. తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి, ఒక ప్రదేశంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది. ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయనేది సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించండి. అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.